అంత సీన్ నీకు లేదు కానీ రెడీ ఏమండి ఫోన్ మాట్లాడుతుంది. సో రాజు గారు, నేను ఇక్కడికి రాగానే ఒక అతన్ని చూసి మనసు పడ్డానండి. ఏంటి మా తమ్ముడు గారు తెలుసా? తమ్ముడు గారు, ఈ అవకాశం మామూలు అవకాశం కాదు. మీరు అంత కరెక్ట్ గా ఎలా చెప్పారండి? ఆయన ఒకసారి ఆ అందాన్ని ఆయన మొహంలో ఒక రకమైన ఇది ఉంది. ఇంతమంది ఉండగా ఆయన పేరు ఆయన స్టేజ్ మీదకి వస్తే నాకు చాలా హ్యాపీ. అవకాశం ఒక్కసారి అంటే ఈ సరదా సందర్భంలో మనకి కొంచెం అందం తక్కువ, మా ఆవిడకి కొంచెం అందం ఎక్కువ. మా ఆవిడని తీసుకొని నేను మా అత్తోరింటికి వెళ్తే బస్ స్టాండ్ దగ్గర కొంతమంది అల్లరి చేసేవాళ్ళు ఉంటారు కదా, మరి ఆ అల్లరి మొక్కొచ్చి నన్ను నా భార్యని ఎలా డిస్టర్బ్ చేస్తున్నారో మీకు స్కిట్ రూపంలో చూపిస్తున్నాను. బస్ ఒక కన్నె పిల్ల వస్తే నా రాజు సైలెంట్ గా ఉంటాడా? ఏం పిల్ల? కన్నె పిల్ల. అబ్బారా గారు బాగా అరగదీసిన సొమ్ము పిల్లలాగా ఉంటుంది. ఇది కింద పిల్ల, ఆయన ఏమో నవ్వడం, నేను చెప్పడం. ఏమండి రెడీ అవుతున్నాను, చీర కట్టుకున్నాను, ఎలా ఉన్నాను? చాలా బాగా రెడీ అయ్యా. బాహుబలి అనుష్కలాగా ఉన్నావు నిజంగా. అదే ఫస్ట్ పార్ట్ లో పుల్లలు ఏరుకుంటది, దానికి లాగా మళ్ళీ ఎలా తయారయ్యాను. ఎక్కువ మాట్లాడకండి, కనీసం ఆ కిటికీకి డోర్ పెట్టి చూసి కదా. ఇదిగో వీళ్ళందరూ తొంగి చూస్తున్నారు. సరిగ్గా చూడండి, వాళ్ళే పెట్టించుకుంటారు డోరు. కనీసం బాత్రూమ్ కి కట్టనైనా కుట్టించండి. ఆ సుమంత్ గారు వెళ్ళేటప్పుడు తొంగి చూస్తున్నాడు. చూసాడే చూడబోయాడా? చూస్తే చంపైలో ఎందుకు సరిగ్గా చూస్తే ఆడేసత్తాడు. ఇక్కడ ఏం మ్యాటర్ లేదని. ఏంటి ఇప్పటికి మీరు ఇలా మాట్లాడితే నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను. అయినా ఇప్పుడు నీ పుట్టింటికి ఎందుకు బయలుదేరావే? మా నాన్న నా మీద బెంగ పెట్టుకున్నాడు. ఏం పెట్టుకున్నాడు? బెంగ. ఏమంటే కూతురికి లంగా పెట్టలేదు కానీ నా పుట్టిన కొడుకు బెంగ పెట్టుకున్నాడు ఏంటంటే, దీన్ని పెళ్లి చేసుకోవడం వల్ల నాకు ఏ సుఖం లేదు. దీని బాబు మా మామగారు గుళ్ళో పెళ్లి పెట్టాడు. అక్కడ కానుకలన్నీ ఉండీలే ఏంటంటే చదివించడానికి వచ్చిన వాళ్ళంతా ఉండీలే ఇచ్చాయి. నా పేరు శేషు, దీని పేరు కీర్తి. శుభలేఖల్లో ఏమని వేయాలి? శేషు కీర్తి అని వేయాలా? కీర్తి చేసిన వేశారు. సాగు పెళ్లి కదా అని ఒక ఎదవ మళ్ళీ పైపచ్చేమో. నన్ను ఏమైనా మా నాన్న అంటే ఊరుకోను. పెళ్ళై ఈ రోజు అవుతుంది. ఏ రోజు ఒక నగనట్ర పెట్టావు? పొట్టి నగనట్ర పెట్టాలి. మాదేమన్నా కళ్యాణి చూడరయా? కళ్యాణి టిఫిన్ సెంటర్ కావాలంటే దోశ పెడతారు, తినేళ్ళు. ఆ ఎదుటి సుబ్బారావు చూడండి, వారానికి 4 సార్లు షికార్లకి సినిమాలకి తీసుకెళ్తారు. ఏ రోజైనా తీసుకెళ్ళావా? నేను అడిగాను, ఆవిడ రానంటే నేనేం చేయను? నీ పెళ్ళం నేనా ఆవిడ? నీ పెళ్ళం నేనా ఆవిడ? నువ్వేలా ఏదో ట్రై చేసావు. నాకు ఒక డౌట్. మొన్న ఎదురింటి సరోజతో గొడవ ఏంటండి? సరోజనితో గొడవ అంటే ఇప్పుడు మనం టిఫిన్ చేసే టైంకి ఎవరైనా వస్తే ఏమంటాం? టిఫిన్ చేదురండి అంటాం. భోజనం టైంకి వస్తే నువ్వు చేదురండి అంటాం. రాత్రి పడుకుంటే అప్పుడు వచ్చింది రా పడుకుందాం. మా తప్పేమో తమ్ముడు గారు. హలో, ఎక్కువ మాట్లాడదు, అర్థమైందా? నేను బాధపడక. భార్య అంటే భర్తలో సగభాగం, అదోడు గుర్తుపెట్టుకో. అంటే నేను ఏడిస్తే నీవు ఏడుస్తావు, నేను నవ్వితే నీవు నవ్వుతావు. బిల్డింగ్ పై నుంచి దూకి చేస్తే సగం నడుతులు వదిలిపోతాయి. ఎన్నాళ్ళ